అఖిల భారత యాదవ్ మహాసభ పెద్దపల్లి జిల్లా మండల కమిటీలను రద్దు చేస్తున్నట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేణి రాజేందర్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యాదవ ట్రస్ట్ భవన్ లో జరిగిన సమావేశంలో రాజేందర్ యాదవ్ ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 10 నుండి 13 మండలాలకు నూతన కార్యవర్గాలను అలాగే మహిళా యువత విభాగాలను నియమించనున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో యాదవ్ విద్యార్థి వసతి గృహ నిర్మాణానికి మేకల మల్లేశం 40 లక్షల భారీ విరాళం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కుల బాంధవులు తమ వంతు సాయం అందించాలని కోరారు. మార్చి 31 లోపు ఆసక్తి గలవారు ట్రస్ట్ సభ్యత్వం 10,116 లేదా ట్రస్టీ సభ్యత్వం 1,10,116 తీసుకోవాలని ఏప్రిల్ నుండి సభ్యత్వ రుసుము పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అఖిల భారత యాదవ్ మహాసభ పెద్దపల్లి జిల్లా పక్షాన యాదవ్ సోదరులందరికీ జిల్లా యాదవ్ సోదరులందరికీ తెలియనిది ఏమనగా మన జిల్లా ఏర్పడిన తర్వాత అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు చాలా మండలాల్లో అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరిగింది. వారి కాల పరిమితి కూడా చాలా అతీతమైంది కాబట్టి అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని రాబోయే రోజులలో మండలాలలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాలలో మండల అధ్యక్షుల వారిని కొత్తగా ఎన్నుకోవడానికి తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా ప్రతి మండలానికి ఒక డేట్ కేటాయిస్తాం. ఆ డేట్ కేటాయించినట్టయితే ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి సేకరించి ఆ రోజు మండలికి వచ్చి జిల్లా నాయకత్వం వచ్చి అక్కడ మండల నాయకుని ఎన్నుకుంటారు. కాబట్టి ఈ ఎన్నిక కూడా మండలాల అధ్యక్షుల ఎన్నిక కూడా ఏప్రిల్ 10 తర్వాత నుంచి ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. అది అందరూ కూడా ఇదే సభాముఖంగా ఇదే పత్రికాముఖంగా అందరూ కూడా గ్రహించాలని కోరుకుంటూ ఎవరైతే సంఘం కోసం బలోపేతం కోసం పనిచేస్తారో వాళ్ళను జిల్లా నాయకత్వం గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తారు. కాబట్టి తప్పక ఎవరు కూడా దీన్ని సంకోచించకుండా సంఘం బలోపేతనానికి పనిచేయాలని ఈ పత్రిక ముఖంగా కోరుకుంటున్నాం. అలాగే మొన్ననే చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనము ఒక భవనాన్ని జిల్లా ఎడుకోటల్లో ఒక సంఘ భవనం నిర్మించుకుంటున్నాం. దానికి దాతలు కూడా మన జిల్లా అధ్యక్షుల వారు పెద్ద మనసుతోటి 40 లక్షల రూపాయలు మనకు సంఘ భవనానికి విరాళంగా ఇస్తున్నారు. వారే కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు మన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎవరైనా ముందుకొచ్చి వారి తోచిన అక్కడికి ఆ బిల్డింగు నిర్మాణంలో వారు భాగస్వాములై వారు ఒక పోర్షన్ కావచ్చు లేకపోతే ఒక రూమ్ కావచ్చు, వారికి ఎంత దోస్తే ఎంత సహకారం చేస్తే జీవితకాలం వారి పేరు ఎల్లవేళ ఉంటుంది. కాబట్టి తప్పక ఈ యొక్క అవకాశాన్ని ఈ సభాముఖంగా వారు సద్వినియోగం చేసుకోగలరని తెలియజేసుకుంటూ మళ్ళీ కూడా రెండోసారి కూడా తెలియజేసుకుంటున్నాం. మండల బాడీలు కంపల్సరీ ఈ రోజు నుండి రద్దు అవుతున్నది. అది ఏప్రిల్ 10 నుంచి మొదలుకొని మళ్ళీ తర్వాత కొత్త బాడీని ఎన్నుకుంటాం. కాబట్టి ఇది తప్పకుండా 13 మండలాల యాదవ్ సోదరులందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం. గత 10 సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాలో పేద ప్రజల కోసం మరియు వినూత్న రీతిలో మరొక సంక్షేమ బాటలో మరి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తున్నది. మరి ఆ పనికి ఇంకా అభివృద్ధిలోకి రావాలి ఆ పనులన్నీ అనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవులు మరియు దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి యాదవ పెద్దలందరూ కూడా కలిసి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక భవనం మనం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున మనం పేద ప్రజలకు సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో మరి భవన నిర్మాణాన్ని మొన్న మార్చి 5 తారీఖు రోజున మరి మొదలు పెట్టడం జరిగింది. దానికి మరి గ్రౌండ్ ఫ్లోర్ కు చాలా ఖర్చు వస్తుంది అని చెప్పేసి
మరి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మేకల మల్లేశం యాదవ్ గారిని సంప్రదించగా వారు 40 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి మరి పెద్దపల్లి జిల్లా యాదవులకు మరి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ కు మాట ఇవ్వడం జరిగింది. వారికి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని